నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గాప్రసాద్. తెలంగాణలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య మాటల యుద్ధాలు మొదలయ్యాయి. ప్రతిపక్షం నుండి మాజీ మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను ఎత్తిచూపుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ హయాంలో పాడుపడ్డ భూములు, పాడుపడ్డ ఇండ్లు, బీడులుగా మారిన సాగు భూములు ఉంటే మా హయాంలో పచ్చదనంగా మారిన పల్లెలు, అభివృద్ధి చెందిన పట్టణాలు అని కేటీఆర్ అన్నారు. దానికి కౌంటర్గా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న హుస్నాబాద్ శాసనసభ్యుడు పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండిస్తూ మీ బీఆర్ఎస్ పాలన అంతా పైన పట్టారం లోనలటారం అంటూ మాట్లాడారు. తప్పకుండా అద్దం చూపెట్టవలసిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీదనే ఉంది అధ్యక్ష. ఎట్లుండే అధ్యక్ష, 2014 ముందు తెలంగాణ ఘనత వహించిన వీరి ప్రభుత్వంలో ఎట్లుండే అధ్యక్ష? పడావుబడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు. అధ్యక్ష మైక్ ఇవ్వండి అధ్యక్ష, మైక్ ఇవ్వండి. పడావుబడ్డ భూములు అధ్యక్ష, అందుకే కదా తెలంగాణ తెచ్చుకున్నది. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యమైంది అనే కదా అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యమైంది, మన పట్ల వివక్ష ఉందనే తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాం. గతం గురించి, గత ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం జరిగిందనే కదా మేము కొట్లాడింది, అందరం కొట్లాడింది. అందుకే కదా ఇలా మన దాని గురించి ఎందుకు ఇవాళ మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో మాట్లాడదాము. తెలంగాణ ప్రభుత్వం ఏం జరిగిందో పైన పటారం లోన లోటారం ఉపర్ శర్వాణి అందరు పరిశాని తప్ప ఏం కనబడుతున్నాయి అధ్యక్ష. అనేక సందర్భాలు మా దగ్గర ఉన్నాయి, మొత్తం ప్రభుత్వం ఏమేం చేసిందో చెప్పడానికి కూడా. కానీ గౌరవ ప్రతిపక్ష సభ్యులుగా మాట్లాడాలి. కానీ 50 సంవత్సరాల కింది చరిత్ర మా తాత మీ తల నిమ్మకాయలు పెడితే నడవదు సార్. ఇప్పుడు తెలంగాణ వచ్చిన ఏం జరిగిందో చెప్పమనండి.